వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పయ్యావుల భూ ఆక్రమణలపై వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ధర్నాకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేత మాధవ్ను, మాజీ ఎంపీ మాధవ్ను కూడా ఏ రకంగా నెట్టికెళ్లారు ఇంతకుముందు విజువల్స్లో కూడా కనిపించాయి. ప్రస్తుతం విశ్వేశ్వరరెడ్డి నివాసం చుట్టూ కూడా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకవైపు చూస్తున్నాం ఆయన ధర్నాకు బయలుదేరుతున్న సిచ్యువేషన్లో ఆయనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు వస్తున్నా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. విశ్వేశ్వరరెడ్డిని బలవంతంగా పోలీసులు లాక్కెళ్తున్న సిచ్యువేషన్. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాం. మంత్రి పయ్యావుల భూ ఆక్రమణలపై వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నాకు పిలిపించిన సందర్భంగా నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఇంటి చుట్టూగా భారీగా మోహరించిన పోలీసులు ఆయన్ని బలవంతంగా వ్యాన్లో ఎక్కిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. పయ్యావుల కేసు చేస్తున్న భూ కబ్జాల పర్వానికి నిరసనగా ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంతకు ముందే మనం చూసాం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని ఏ రకంగా ఈడ్చికెళ్లారో కనిపించింది. ప్రస్తుతం విశ్వేశ్వరరెడ్డిని కూడా పోలీసులు వ్యాన్లో ఎక్కిస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, ఏం జరుగుతోంది అక్కడ? అది అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాన్ని మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తులను, భూములను టార్గెట్ చేసిన పరిస్థితి ఉరవకొండ నియోజకవర్గంలో కనిపిస్తోంది. ప్రైవేట్ ఆస్తులు ఏదైతే డబ్బు పెట్టి కొనుగోలు చేసిన ఆస్తులని వివాదంలో లాగడం, అదేవిధంగా ఆలయ భూములను, ప్రభుత్వ భూములను రకరకాల వివాదాలు క్రియేట్ చేసి వారిని పార్టీ మారేటట్టుగా టీడీపీ నేత, అదేవిధంగా మంత్రి పయ్యావుల కేశవ్ తన అనుచరులతో ప్రోద్బలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి నిరసనగా పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు నిరసనగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశ్వేశ్వరరెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికెక్కడ పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోలీసులు అడ్డుకున్నారు, బలవంతంగా ఈడ్చుకెళ్లారు. పోలీస్ జీప్లోకి వేసి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. విశ్వేశ్వరరెడ్డి అక్రమ అరెస్టులను ఖండిస్తూ పెద్ద ఎత్తున పోలీసులు నిందించిన పరిస్థితి కనిపిస్తోంది. విశ్వేశ్వరరెడ్డి తీసుకెళ్తున్న వాహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటున్న విషయాలు కూడా చూడొచ్చు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఆయన కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. దానికి నిరసనగా ఈ రోజున ధర్నా కార్యక్రమాన్ని పెడితే ఎక్కడికక్కడ అడ్డుకోవడం, ఉరవకొండలో పోలీసుల దిగ్బంధాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని చాలా స్పష్టంగా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే ఆరోపించిన పరిస్థితుల నేపథ్యంలో కొద్దిసేపటికే విశ్వేశ్వరరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను అరెస్ట్ చేశారు. బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, అదేవిధంగా ఇతర నేతల్ని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రజాస్వామిక వాదులు కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ఆస్తులు ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు, వాటిని ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాటి జోలికి వెళ్లకుండా, వాటి జోలికి వెళ్ళొద్దనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కావాలని వివాదాన్ని సృష్టించడం, అదేవిధంగా టీడీపీ నేతలకు సపోర్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఈ రోజున విశ్వేశ్వరరెడ్డి ధర్నా చేపట్టారు. ఆ ధర్నాన్ని పగ్నం చేసేందుకు పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపు దగ్గరే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, రైట్. అంటే శాంతియుతంగా నిరసన తెలపటం కూడా నేరమా ప్రస్తుత పరిస్థితుల్లో? ఏం జరుగుతోంది అసలు? కోర్టు ఉత్తర్వులు లెక్క చేయరు, అలాగే రెవెన్యూ అధికారులు ఇచ్చిన డాక్యుమెంట్స్ ని పట్టించుకోరు, కబ్జాలకి ఇంకా అడ్డు లేదా శివారెడ్డి?
ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతియుతంగా నివసించడానికి హక్కు కూడా కాల రాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రెడ్ బుక్ అరాచకాలు అయితే జరుగుతున్నాయి. పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. అదేవిధంగా ఏదైతే హక్కుగా ఉన్న వాటికి సంబంధించి వాటిని కూడా ఖాతరు చేయడం లేదు. పౌర హక్కులను కాలు రాస్తున్నారు. అదేవిధంగా హైకోర్టు సంబంధించిన ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కేవలం ఉరవకొండ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలతో మాత్రమే పోలీసులు వ్యవహరిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిని బట్టే ఎందుకంటే గతంలో ఆ భూమికి సంబంధించి ఆలయ భూమి కానీ ప్రైవేట్ భూములని చాలా క్లియర్ కట్ గా రెవెన్యూ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్లియర్ కట్ గా ఒక సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పారనో లేకుంటే మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారనో ఆ భూములు ప్రైవేట్ భూములు కాదు దేవాదాయ శాఖ భూములు అని చెప్పి అడ్డుకోవడం ముమ్మాటికి కరెక్ట్ కాదని విశ్వేశ్వరెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉరవకొండ నియోజకవర్గంలోనే ఉరవకొండతో పాటు పక్కనే ఉన్న కూడేరు కావచ్చు, బెలుగుప్ప కావచ్చు, లేకుంటే వజ్రకరు, విడప్రకాలు ఇట్లాంటి మండలాల్లో కావాలని మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తులను టార్గెట్ చేస్తున్నారు. ఆ నేతల ఆస్తులను టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపిస్తున్నారు. అందుకే శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని ముందుకు వెళ్తుంటే పోలీసుల ద్వారా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారని చాలా స్పష్టంగా మండిపడుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఓకే శివారెడ్డి. అనంతపురం జిల్లా ఉరవకొండలోని టెన్షన్ వాతావరణం మనం చూడొచ్చు. 2 బాక్సెస్లో కూడా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని ఏ రకంగా ఈడ్చుకెళ్తున్న పరిస్థితి ఎక్కడ ఉందో చూస్తున్నాం. కబ్జాల పర్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు పర్యవసానంగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలను అలాగే మొత్తం కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి పయ్యావుల భూ ఆక్రమణలపై వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలుపుచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సో నిరసన తెలపడానికి వస్తున్న అందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుని నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను బలవంతంగా లాక్కెళ్లారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని వ్యాన్ ఎక్కిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.